అ- అందరినీ మ్యూట్ చేయండి మేడం. నేను అన్మ్యూట్ చేసుకుంటాను. రైట్, థ్యాంక్ యూ. ఈ ఆత్మతలాల పాఠశాలలు అనే పుస్తకం సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. రైట్, థ్యాంక్ యూ మేడం. ఈ ఆత్మతలాల పాఠశాలలు అనే పుస్తకం మీద మనం స్వాధ్యాయ యోగ సత్సంగం చేస్తూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు అందుతూ ఉన్నాయి మాస్టర్స్ ద్వారా. మనం ఒంటరి వాళ్ళం కాదు. మరణం అనే దాన్ని అధిగమించడానికి, మరణం అనే భయం అధిగమించటానికి ఎంతో మంది మాస్టర్స్ మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచం దేని గురించి మాట్లాడటానికి భయపడుతున్నారో, అసలు చర్చించడానికి భయపడతారో దాని మీదే మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఆ రీసెర్చ్ చేయటానికి మన యొక్క చైతన్యం ఎంతగానో విస్తరించుకుంటూ పోవటానికి మనం ధ్యానం చేస్తూ ఈ భయాన్ని అధిగమించడానికి ఈ పాఠాన్ని మనం సత్సంగం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మనకు అందించారు మాస్టర్స్. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మళ్ళీ సెషన్ లోకి ఎంటర్ అవుతాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక ఆత్మ భూమి మీదకి గత జన్మల్లో సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఆత్మ మరల భూమి మీదకి రావడానికి తాను సిద్ధంగా లేనప్పుడు ఆత్మ తలాలలో ఉన్నటువంటి నిపుణులు ఆ ఆత్మను సిద్ధపరిచి మరలా భూమి మీదకి పంపిస్తారు. అక్కడ కూడా ఏ కుటుంబాల్లో ఆ విధంగా సూసైడ్ చేసుకొని చనిపోయారో మరలా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తూ మరలా ఈ భూమి మీదకి వచ్చి ఆ పాఠాలు అధిగమించాల్సి వస్తుంది. దీనికోసం ఎంతో మంది నిపుణులు ఆవలి వైపు వారు మనకు సహాయం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మరొక విషయం తెలుసుకుందాం. ఒక అద్భుతమైనటువంటి విషయం, చాలా చాలా ఆనందంగా ఉంది ఆ పదాలు చదువుతుంటే కూడా. నేను ఆత్మలతో సంభాషించినప్పుడు వాళ్ళు తాము ఉన్న పరిసర ప్రాంతాలను రకరకాలుగా వర్ణించారు. ఆ వర్ణను మనకి అక్షరాల రూపంలో ఇచ్చారండి. ఆత్మల తలంలో ఉన్నటువంటి ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయో వివరిస్తున్నారు. అక్కడ అనంత తలాలు ఉన్నాయి. అక్కడ అనంతమైనటువంటి తలాలు. ఒక ఆత్మ నాతో భూమికి పైకి ఆత్మలను చేరవేసే బంగారు నౌక గురించి చెప్పింది. అటువంటిది మీరు ఎప్పుడైనా చూడడం సంభవించిందా మాస్టర్స్? ఈ చాలా అద్భుతమైన విషయం. భూమి మీద దేహాన్ని వదిలిన తర్వాత ఒక బంగారు నౌక వచ్చి ఆ బంగారు నౌకలో ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకువెళ్తారని, ఆ బంగారు నౌకను తాను చూశానని చెప్తూ ఉంది. దాని గురించి మీరు ఎప్పుడైనా చూడటం సంభవించిందా అని అడుగుతుంటే ఆ సోల్ చెప్తుందండి, బహుశా జరిగే దానిని గురించి ఆవిడ అలా ఊహించి ఉండొచ్చు. కొందరు బంగారు నౌకను ఊహిస్తారు చనిపోయే టైంలో, కొందరు బంగారు మెట్లు, కొందరు ఒక వంతెన, కొందరు విశాలమైనటువంటి కాంతిని చూసి ఆ కాంతిని వైపు నడుచుకుంటూ వచ్చామని చెప్తారు. ఎన్ని రకాలండి? బంగారు నౌక,
బంగారు మెట్లు, వంతెన, విశాలమైనటువంటి కాంతి గది, కాంతి వైపు నడుచుకుంటూ రావటం. ఇవన్నీ కూడా దేహం విడిచిన తర్వాత ఆత్మ తాను చేసే ప్రయాణంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవం, అందరికీ ఒకేలా జరగాలని లేదు. అయితే మీరు ఊహించింది ఏదైనా సత్యం అవ్వచ్చు. మీ గమ్యాన్ని నిర్దేశించేది మీరే. మీ గృహ నిర్మాతలు మీరే. మీ శరీరంలోని ఆత్మకు ఏ పేరైనా పెట్టుకోండి, అన్నీ మీరే. మీ శరీరానికి మీరే అధిపతులు, మీ గమ్యానికి మీరే నిపుణులు. మీ ముందు కనిపించే దానిని విశదపరిచేయగలిగేది మీరే. ఆ సోల్ కి దిశ నిర్దేశం చేసేది కూడా తన సెల్ఫే. ఇక్కడ మీరే సహ సృష్టికర్తలు. ఏమండి, ఈ పదాలు అసలు ఎంత శక్తివంతమైన పదాలో మీకు అర్థమవుతున్నాయండి. మీరే సహ సృష్టికర్తలు. ఒక సృష్టి ఎలా జరుగుతుందండి? ఒక సృష్టి ఎలా జరుగుతుంది? ఒకళ్ళ ఆలోచన సృష్టిగా మారుతుంది. ఇక్కడ జూమ్ క్లాస్ జరగాలి అనేది ఒకళ్ళ ఆలోచన. ఈ ఆలోచన మేనిఫెస్టేషన్ జరిగింది. అంటే ఆలోచన అనేది సృష్టిగా మారుతుంది. అంటే మీ లోపల ఉన్నటువంటి శక్తి ఆలోచించిందంటే దేని గురించి అయితే ఆలోచించారో అది సృష్టిగా మారిపోతుంది. ఎప్పటికైనా సరే సృష్టిగా మారబోతుంది. భౌతిక తలంలో గాని ఆత్మల తలంలో గాని మీ ముందు కనిపించేదంతా మీరు చేసింది మరియు మీరు సృష్టించిందే. గ్రేట్ మాస్టర్స్, చాలా అద్భుతమైన విషయం. ఆత్మల తలంలోనైనా భౌతిక తలంలోనైనా మన ఆలోచనలో నుంచి జరిగిన సృష్టి ఇదంతా. ఎంత అద్భుతమైనటువంటి లెసన్స్ అండి. అందరూ తమ సహ సృష్టికర్తలు. ఎవరైనా ఒప్పుకుంటారండి? సృష్టికర్త వేరు, మనం వేరు అని అనుకుంటే స్థితి నుంచి ఈరోజు ఒక మేడం గారు ఒక మెసేజ్ పెట్టారు. శివోహం అంటే ఆ మెసేజ్ లో ఈ 3 అక్షరాలు నాకు బాగా ఇష్టం. శివోహం అంటే శివుడను నేనే, అహం బ్రహ్మాస్మి, నేనే శివుడను. శివుడను నేనే అనే పదానికి అర్థం ఏంటి? శివుడు వేరుగా ఉంటే ఆ శివుణ్ణి నేను పూజించటానికి నా మనసు ఒప్పుకుంటుంది. ఆయనకు నేను వేరుగా ఉన్నాను అని అనుకున్నప్పుడు ఆ స్థితిలో ఆయనే నా లోపల ఉన్న జీవము, నా లోపల ఉన్న చైతన్యము, ఈ నా లోపల అనేది కూడా లేకుండా నేనే అయ్యున్నాను. ఈ నేనే ఆ చైతన్యము, నేనే శివోహం. ఈ నేనే అనేది ఎవరైతే అర్థం చేసుకుంటారో ఆ జీవము, ఆ శక్తి, ఆ చైతన్యము, ఆ ఆత్మ, ఆ ఎరుక, వారు సృష్టికర్తలు, సహ సృష్టికర్తలు. వారు ఆలోచించేది జరుగుతుంది. ఉదాహరణ ఈ జూమ్ క్లాస్. ఆలోచించేది జరుగుతుంది అంటే సృష్టి జరుగుతుంది, సృష్టి చేస్తున్నారని కదా మాస్టర్స్. మీ ఆలోచన సృష్టిగా మారిపోయింది, భూతలం మీద జరుగుతుంది. మీ లోపల ఆత్మల తలంలో ఆలోచించారు, భూతలం మీద సృష్టిగా మాకు కనపడుతుంది. అంటే అన్ని రకాల తలాలు భూమి మీదే ఉన్నాయి. అర్థమవుతున్నాయా మాస్టర్స్? అన్ని రకాల డైమెన్షన్స్ భూమి మీదే ఉన్నాయి.
అన్ని రకాల డైమెన్షన్స్ కి సంబంధించిన చైతన్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. సో మాస్టర్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా సహ సృష్టికర్తలు అని ఆ సోల్ చాలా క్లియర్ గా ఆత్మ చెప్తుంది అంటే, ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు విను. మరొక అద్భుతమైన విషయం తీసుకొస్తున్నారు మాస్టర్స్. రైట్ మాస్టర్స్, ఇక్కడ ఇంకో క్వశ్చన్. ఒక్కొక్కళ్ళు అంగవైకల్యంతో జన్మిస్తారు కదా, దానికి కూడా ఏదైనా ప్రత్యేక లక్ష్యం ఉంటుందా అని అడిగితే చెప్తున్నారండి, అవును, అది వినయాన్ని నేర్పే అనుభవం, విధేయతను నేర్పే అనుభవం. నిజంగా మనమేమిటో, మన లోపల ఏముందో, ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని కాకుండా, మన లోపలికి మనం తొంగి చూసి మనల్ని మనం తెలుసుకోవడానికి అంగవైకల్యం చాలా గొప్ప జన్మ. అంగవైకల్యంతో జన్మించటం, మనల్ని మనం తెలుసుకొని, మనల్ని మనం నిరూపించుకుని, మన చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వడానికి చాలా షార్ట్ కట్ అంగవైకల్యంతో జన్మించటం. అట్లా ఉండాలనుకుంటే చూడండి, మీరు వికలాంగులుగా జన్మించినప్పుడు ఈ భూమి మీద మనం ఏది అధిగమించాలో ఖచ్చితంగా క్లియర్ గా మీ జీవితంలోకి ఎంటర్ అయింది. మీరు చూడండి, పారాలింపిక్స్ అని చాలా మంది అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు క్రికెట్ ఆడతారు, అన్ని రకాల ఆటలాడి సాధారణ మనుషులు, లేజీ మనుషులుగా తినడం, పడుకోవటం, జంతు స్వభావంతో బ్రతుకుతున్నటువంటి వాళ్ళకంటే కూడా వాళ్ళు ఎంతో చాలా చక్కగా పథకాలు సాధిస్తారు, ఎంతో చైతన్యంతో ఉంటారు. సాధారణ మనుషులు అన్ని అవయవాలతో ఉన్న వాళ్ళకంటే కూడా వాళ్ళు ఇంకా చైతన్యంతో ఉంటారు. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ పరంగా కూడా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ అంగవైకల్యంతో జన్మించిన వాళ్ళు దూషణలకు, తిరస్కారాలకు గురి అవుతారు. అయినప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ యొక్క ఆత్మ చైతన్యం, ఎరుక పెంచబడుతుంది. ఇతరుల క్రూర కృత్యాలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉంటారు. వాళ్ళు క్రూరంగా మాట్లాడతారు, అవమానిస్తారు, బాధ పెడతారు. సపోజ్ కుంటివాడు అనుకోండి, చెవిటివాడు అనుకోండి, చెవిటివాడు రా అని. చూడండి, ఆ మాటలు ఆ వ్యక్తికి ఏదో రకంగా తెలిసిన, వినపడిన అతను ఎంతో క్షోభపడతాడు. సో ఈ విధమైనటువంటి పాఠాన్ని అతను అధిగమించాలి. దీని వలన అతను ఎంత పరిణామంలో ఎంత పురోగమనంలో ముందుకు ఎదుగుతాడో ఇందులో ఇవ్వబడ్డాయండి. చూద్దాం. వ్యక్తిగతంగా తీసుకోకూడదు అవతలి వాళ్ళు మనల్ని దూషించినప్పుడు, అంగవైకల్యంతో జన్మించిన వాళ్ళు. అంగవైకల్యంతో జన్మించినప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ సోల్ ఒకానొక జన్మలో మీరు ఎప్పుడైనా అంగవైకల్యంతో జన్మించారా అని ఆ సోల్ ని ప్రశ్నించినప్పుడు, ఆ సోల్ చెప్తున్నటువంటి విషయం, నేను మాటల రానటువంటి ఒక మూగ వ్యక్తిగా ఒక జన్మలో జన్మ తీసుకున్నాను అని చెప్తుంది మాస్టర్స్. అప్పుడు మాటలు రానటువంటి ఒక మూగ వ్యక్తిగా జన్మ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క సోల్తో
ఈ మాస్టర్ ఆధ్యాత్మిక ఆ ఈ హిప్నోటిస్ట్ డోలరిస్ గారు చాలా అద్భుతమైన విషయాన్ని తనతో నేను మాట్లాడటం జరిగింది. ఆ టైంలో భౌతిక శరీరంతో ఉన్నప్పుడు తాను మాట్లాడటానికి మాటలు రావు, కానీ తాను మాట్లాడి నేను ఒక జన్మలో మరణ మోగ వ్యక్తిగా జన్మ తీసుకోవడం జరిగింది. జన్మ తీసుకుని ఎంతో అనుభవాన్ని సాధించాను. సాధారణ మనుషుల కంటే కూడా మరింత నైపుణ్యాన్ని నేను సంపాదించగలిగాను. వీళ్ళకి గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కంటికి కనపడని మాట్లాడని వ్యక్తికి మరింత గ్రహణ శక్తి, కొన్ని విషయాలలో చైతన్యం అధికంగా ఉంటుంది. చూడండి, అంగవైకల్యంతో జన్మించిన వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నీ ఉన్న వాళ్ళకంటే కూడా. ఇంకొకటి విషయం ఏంటంటే, అది చెడ్డ జన్మేమీ కాదు. అటువంటి జన్మలలో కొత్త కర్మలు ఏమీ పోగేసుకోరు. ఇది ముఖ్యమైన పాయింట్. ఎక్కువ కర్మలు అనుభవించటానికి అంగవైకల్యంతో జన్మ తీసుకుంటారు. అంటే ఎక్కువ మూటలు తెచ్చుకుంటారు, కర్మ మూటలు ఎక్కువగా తెచ్చుకుంటారు. అవి అంగవైకల్యము ఫేస్ చేయటం వల్ల, ఒక మూగవాడిగా, ఒక కుంటివాడిగా, ఒక గుడ్డివాడిగా, ఒక చెవిటివాడిగా ఇవి ఫేస్ చేసినప్పుడు అతను యొక్క జన్మకు, తన యొక్క ఈ పరిస్థితికి నిందించకుండా తాను దాన్ని ఫేస్ చేయగలిగినప్పుడు ఎక్కువ అసలు కర్మలు పోగు చేసుకునే జన్మ కాదు ఇది, కర్మలు కరిగించుకునే జన్మ. ఇది ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్, ఈ అంగవైకల్యానికి సంబంధించినటువంటి చాప్టర్. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఇంకొకటి చెప్తున్నారు. అంగవైకల్యంతో జన్మించినటువంటి వ్యక్తులు ఏమీ సాధించకుండా వాళ్ళు నాకు సాయం చేయాలి, వీళ్ళు నాకు సాయం చేయాలి అంటూ ఎదురు చూస్తూ ఉంటే కర్మలు పోగు వేసుకుంటారు. అర్థమైందా మాస్టర్స్? అంగవైకల్యంతో జన్మించినటువంటి వాళ్ళు భూమి మీద వాళ్ళు నాకు సాయం చేయాలి, వీళ్ళు నాకు సాయం చేయాలి అంటూ వీళ్ళు ఏమీ చేయకుండా అలాగే ఉంటే ఇంకా ఎక్కువ కర్మలు పోగేసుకుంటారు. పట్టుదలతో అంగవైకల్యంతోనే ఉండి కూడా ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతో మంది బయట తిరుగుతున్నారు, ఏవో ఒక పనులు చేస్తున్నారు. చాలా యూట్యూబ్ వీడియోస్ లో చూస్తూ ఉంటాను. ఎవరైనా సరే అంగవైకల్యంతో జన్మించినప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా వీళ్ళకై వీళ్ళు కొన్ని పనులు చేసుకుంటున్నప్పుడు వీళ్ళు కర్మలు దగ్ధమైపోవడమే కాకుండా కొత్త కర్మలు పోగవు. నేను అంగవైకల్యంతో జన్మించాను, నాకు గవర్నమెంట్ నుంచి అది అందాలి, నాకు కుటుంబం నుంచి మనుషులందరూ ఈ సాయం చేయాలి, ఆ ఇరుగు పొరుగు నాకు ఈ సాయం చేయాలి, ఇట్లా ఎవరో ఏదో చేస్తారని ఆశించేటటువంటి వ్యక్తి కర్మలు పోగేసుకోవడమే జరుగుతుంది. అన్ని ఏమీ లేని వ్యక్తి ఇలా జరుగుతుంటే అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తి, అన్ని బాగున్నటువంటి వ్యక్తులు నాకు వాళ్ళు ఇచ్చేయాలి, వీళ్ళు ఇచ్చేయాలి, నాకు వాళ్ళు సాయం చేయాలి, వీళ్ళు సాయం చేయాలి, అభ్యంతరాలు ఇవే వస్తూ ఉంటాయి. అంటే అన్ని బాగున్నటువంటి వ్యక్తులు ఇంకొకరి నుంచి సహాయం ఆశిస్తుంటే కర్మ పోగేసుకుంటున్నట్లే మాస్టర్స్. అర్థం చేసుకోండి. అంటే ఈ లెసన్స్ వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాం? కర్మలు పోగేసుకోవడం ఎలాగో నేర్చుకుంటున్నాం, కర్మలు దగ్ధం చేసుకోవడం ఎలాగో కూడా నేర్చుకుంటున్నాం. ఓకే మాస్టర్స్, ఈ ఆత్మతలాల పాఠశాలలో లాస్ట్ పేజీలో ఉన్నాము.
ఇటువంటి జన్మ లభించినప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నించాలే కానీ పాతాళానికి దిగిపోకూడదు, చచ్చుపడిపోకూడదు, జారిపోకూడదు. దీన్ని ఒక అవకాశంగా తీసుకొని కర్మలను దగ్ధం చేసుకునేటటువంటి స్థితికి మనిషి ఎదగాలి. అంగవైకల్యం ఉన్నప్పటికీ బాగా పని చేయటానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మనం కర్మను తీర్చుకుంటూ ఉంటాము. ఏ పని చేయకుండా ఉంటే ఇంకా మరింత కర్మను పోగేసుకుంటారు. మరి మానసిక వికలాంగుల మాట ఏమిటి అని అడిగితే ఆ సోల్ కి ఈ పదం అర్థం కాలేదు. అయితే వారు శరీరం ఎదుగుతుంది కానీ మనసు ఇంకా ఎదగలేదు. ఇటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటని ఆ సోల్ని మాస్టర్ అడిగినప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇది ఇంకో రకమైన అంగవైకల్యం అయినప్పటికీ కూడా ప్రతి జన్మ కూడా ఎంతో కొంత అభివృద్ధి సాధింపచేసే ప్రయత్నమే. ప్రతి జన్మ కూడా మానసిక వైకల్యమే కాని, అంగవైకల్యమే కానివ్వండి, సాధారణ పుట్టుకలే అవ్వనివ్వండి, అన్ని అవయవాలతో పుట్టిన వాడే కానివ్వండి, ప్రతి జన్మ కూడా ఎదగడానికే కానీ దిగిపోవడానికి కాదు. కానీ ఎక్కడైతే జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయడో అక్కడ అదో పాతాళానికి దిగిపోతూ ఉంటారు, నిమ్న స్థాయిలోకి పడిపోతూ ఉంటారు. అయితే అనేక జన్మల పరిహారం కోసం కూడా, కర్మల పరిహారం కోసం కూడా అంగవైకల్యంతో జన్మించడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా మాస్టర్స్? మన కుటుంబాల్లో చుట్టుపక్కల జీవితాల్లో అంగవైకల్యంతో జన్మించినటువంటి వాళ్ళు ఎన్నో జన్మల కర్మలను ఒక్క జన్మలోనే అనుభవించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అంగవైకల్యంతో జన్మించడానికి కారణం ఏంటో అర్థమైందా మాస్టర్స్? ఎన్నో జన్మల కర్మలను ఒక్క జన్మలోనే అనుభవించడానికి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రణాళికతో నిపుణుల సహాయంతో భూమి మీదకి రావడం జరుగుతుంది. అయితే కొంతమందికి కర్మ తీర్చుకోవడం అవసరం లేనప్పటికీ కూడా అంగవైకల్యంతో జన్మించడానికి అవకాశం ఉందా అంటే ఉంది. దాని నుంచి వాళ్ళు చాలా లబ్ధి పొందుతారు, వాళ్ళు జ్ఞానం నేర్చుకుంటారు. కర్మలేవి లేకపోయినా కూడా కొంతమంది అంగవైకల్యంతో జన్మిస్తారు. ఇటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అటువంటి అనుభవ జ్ఞానం పొందడానికి భూమి మీదకి వస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది మాస్టర్స్. కేవలం కర్మలు అనుభవించడానికి అంగవైకల్యంతో వస్తున్నారని అనుకున్నాం ఇప్పటి వరకు. కానీ ఏ కర్మలు లేకుండా కూడా అంగవైకల్యంతో వాళ్ళు ఆ అనుభవ జ్ఞానాన్ని పొందడానికి భూమి మీదకి అటువంటి జన్మలు తీసుకుని వస్తారని ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు. అయితే అటువంటి వాళ్ళు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు, సంయమనంతో వ్యవహరిస్తారు. మానసిక వైకల్యంతో అంగవైకల్యంతో ఎంతో పరిణతి చెందిన వాళ్ళుగా ఉంటారు. అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఇతరులపై చూపించే ప్రభావాన్ని మనం మర్చిపోకూడదు. అర్థం చేసుకోండి మాస్టర్స్. వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తారు. చూడండి, క్రీడల్లో ఇప్పుడు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి కూడా క్రీడలు మొదలు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి ఎంతో ఉత్తేజం పొందుతారు. అన్ని ఉండి మేమేమి చేయలేకపోతున్నాం, ఏ ఒక అవయవం లేకపోయినా వాళ్ళు ఎంత బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంత ఆనందంగా ఉంటున్నారు. వాళ్ళు ఇంకా చాలా ఆనందంగా ఉంటారు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు నిరంతరం చాలా మార్గాలలో ఇతరులను ప్రభావితం చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ చాలా మంది ఒకళ్ళని ఇంకొకరు ప్రభావితం చేస్తూ ఉంటారు. నాకు తెలుసు మాస్టర్స్ చేసేవాళ్ళు చాలా అద్భుతంగా ఒకళ్ళనొకళ్ళు పురిగొల్పుతున్నారు. ధ్యానం చేయండి, ధ్యానం గురించి చెప్పండి, శాకాహారం గురించి చెప్పడం, ఇవన్నీ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు పురిగొల్పుతున్నారు. ఒకళ్ళు దాన్ని ఏమంటారంటే, ఒక కొవ్వొత్తి ఇంకో కొవ్వొత్తిని వెలిగిస్తే ఏ విధమైనటువంటి ఆ వెలుగు అక్కడ తయారవుతుందో జ్ఞానం అలా పంచబడుతూ ఉంది. ఒకళ్ళు ప్రతిరోజు ప్రభావితం చేసుకుంటూ ఉంటున్నారు. ఒక వ్యక్తికి సమస్య వచ్చింది, ఆ సమస్యను అతను ఎదుర్కొన్న విధానం ఆ సమూహంలో మిగతా వాళ్ళకి తెలుస్తుంది. ఆ మిగతా వాళ్ళు కూడా ఇటువంటి సమస్యకే సూసైడ్ చేసుకోవాలా,
అవసరం లేదు. ఈ విధమైనటువంటి సత్సంగం స్వాధ్యాయ యోగాల వల్ల మనకు అర్థం. మాస్టర్స్, ఇప్పటి వరకు ఈ ఆత్మతలాల పాఠశాలలు అనే చాప్టర్ ఈ సెషన్ ఇంతటితో ముగిస్తుంది. ఈ క్వశ్చన్ తో ఈ ఆత్మతలాల పాఠశాలలు అనే చాప్టర్ ముగిస్తుంది మాస్టర్స్. నెక్స్ట్ దివ్య సంచారం అనే చాప్టర్ లోకి వెళ్దాం. ఇది రేపటి నుంచి మనం చెప్పుకుందాం మాస్టర్స్. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మాస్టర్స్ ఈ సెషన్ నడిపించారు. పరమ గురువులందరికీ కూడా, దివ్యాత్మలందరికీ కూడా, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి ఎనర్జీస్ ఈ జూమ్ క్లాస్ వెనక అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఓకే మేడం. ఎవరైనా హ్యాండ్ చేస్తారా సార్? డౌట్లు ఏమైనా ఉంటే ఒకసారి హ్యాండ్ చేసి అడగండి. హలో సార్. అమ్మా నమస్తే అమ్మా. మేడం ఎలా ఉన్నారు మేడం? నమస్తే బాగున్నారా? సార్. బాగున్నాను. బాగున్నాను సార్, మీరు రైట్ బాగున్నారు? ఫైన్ ఆ, అమ్మా. అదే సార్, ఇవాళ క్లాస్ చాలా చెప్పండి బాగుంది అమ్మా. సార్. అయితే కొత్త విషయం ఏంటంటే ఆ మనం కర్మల్ని అనుభవించడానికి కర్మ ఉంటేనే జన్మ తీసుకుంటాం అని అయితే తెలుసు సార్. అంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కోసం కూడా జన్మ తీసుకుంటామా సార్? ఈ కర్మ అనేది అంగవైకల్యానికి సంబంధించిన ఈ పేరాల్లో వచ్చింది. ఓకే. ఏ కర్మలు లేకుండానే, కర్మలు లేకుండా ఉండవు. అనుభవ జ్ఞానం కోసం కూడా జన్మలు తీసుకుంటాం. అనుభవ ఓకే. జ్ఞానం, ఓకే సార్. అనుభవ జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పదం, ఓకే. ఒక చెయ్యి లేదు, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ అనుభవం ఎలా ఉంటుంది? అతను ఆ విధంగా జన్మ తీసుకొని ఆ అనుభవాన్ని పొందుతాడు. ఓకే. ఈ వ్యక్తి అతని సొసైటీలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రభావితం చేస్తాడు. ఓకే. అందుకు ఇవ్వబడుతుంది అతనికి ఆ జన్మ. అది కూడా ఓకే. నిపుణుల సహాయంతోనే వస్తుంది. ఇండివిజువల్ గా ఎప్పుడు తన సొంత నిర్ణయాలతో కాదని. ఎంతో మంది ఆత్మ నిపుణులు ఆ ప్లానింగ్ అనేది చేస్తారు. ఓకే. అయితే సార్, ఈ మన కర్మని అనుభవించడం అనే ప్రాసెస్ లో మెయిన్ మన ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఉంటారని చెప్తారు కదా సార్. అండ్ అది ఆత్మజ్ఞానం ఉండి కొంచెం రైట్ రైట్ మెడిటేషన్ లో ఉన్న వాళ్ళకి ఆ కర్మ దగ్ధం చేసుకునే కెపాసిటీ ఉంటది అని చెప్తారు కదా సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర నుంచి ఎవరైనా దూరం అయినా, లేకపోతే మన దగ్గర నుంచి వాళ్ళు ఎవరైనా దూ అంటే మన కాంటాక్ట్ లో లేకపోయినా ఆ ఈ మనిషితో మనకి ఇంతవరకే రాసి పెట్టుంది అన్న వింటుంటాం కదా సార్. మరి మన ఫ్యామిలీ అవును. మెంబర్స్ ని దూరం చేసుకోవాలనుకోం కదా సార్. మరి ఈ మెడిటేషన్ ఆత్మజ్ఞానం పొందే ప్రాసెస్ లో ఆ అంటే రైట్ ముందుకెళ్ళాలి, కొంచెం ఇదంతా తీసుకోవాలి అన్నప్పుడు ఆ ఫ్యామిలీతో డిటాచ్మెంట్ అనేది ఎలా తీసుకోవాలి సార్? అది డిటాచ్మెంట్ లేదుగా. డిటాచ్మెంట్ అనేది చైతన్యం పరంగా నిమ్మన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే డిటాచ్మెంట్. ఓకే. చైతన్యం పరంగా నిమ్మన స్థాయిలో ఉన్న వాళ్ళకి బంధాలు తెంచుకొని వెళ్ళిపోతారు. అంటే చైతన్యం పరంగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ బంధాలు చెంచుకొని వెళ్ళిపోతారు. చైతన్యం ఉన్నత స్థాయిలోకి ఎదుగుతూ ఉంది. ప్రేమ అనేది చాలా ప్యూరిఫైడ్ గా ఉంటుంది. అంటే కల్మషం లేని ప్రేమ అయితే ఉంటుంది. అటాచ్మెంట్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉండదు. అలానే డిటాచ్మెంట్ ఉండదు. ప్రేమ ఉంటుంది, ఖచ్చితమైన ప్రేమ ఉంటుంది, అన్కండిషనల్ లవ్ ఉంటుంది. అయితే
అవతల వ్యక్తి దాన్ని ఏమంటారంటే కాంట్రాస్ట్. చైతన్యం పరంగా ఒక సోల్ ఎదిగిన సోలు, చైతన్యం పరంగా ఒక సోలు ఎదగని సోలు. వీళ్ళకే ఎక్కువగా జన్మలు ఒకే ఫ్యామిలీలో వచ్చే ఒకే ఫ్యామిలీగా ఏర్పాటు చేస్తారు నిపుణులు. ఓకే ఓకే అలా చేయడం మూలాన మన లోపల ఏ విషయంలో మనం ఫెయిల్ అయ్యామో ఆ విషయంలో సక్సెస్ అవ్వడానికి అటువంటి కాంట్రాస్ట్ లైఫ్ ఇస్తారు. ఓకే ఎక్కడ నిజంగా మనల్ని మనం పరిశీలించుకుంటున్నప్పుడు తెలిసిపోతుంది. మన ఆలోచనలు అవతల వాళ్ళకి ఎక్కువ. యాక్చువల్ గా ఏంటి ఇంత వీరబ్రహ్మేంద్ర స్వామిని వారి మిసెస్ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది. పత్రి గారి వైఫ్ కూడా పత్రి గారిని ఇలాగే ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి స్టేజ్ అది, వాళ్ళు ఉన్న చైతన్యం ఆ స్థాయిలో ఉంది, వాళ్ళున్న ఫ్రీక్వెన్సీ అది. ఈ పత్రి గారు ఉన్న ఫ్రీక్వెన్సీ ఏమో హై ఫ్రీక్వెన్సీ. ఈయన ఈవిడ మేడం గారు ఉన్న ఫ్రీక్వెన్సీ కొంచెం లోయర్ ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఏడవరు, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళకి భయము, ఏడవటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ చైతన్యం డిఫరెన్సెస్ ఉంది, చైతన్యంలో డిఫరెన్సెస్ ఉన్నాయి, వాళ్ళ ఆత్మల్లో డిఫరెన్సెస్ లేవు. ఆత్మల్లో డిఫరెన్స్ లేదు, చైతన్యంలో డిఫరెన్సెస్ ఉన్నాయి. విషయం ఏంటంటే అవగాహన పరిధి కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు, అవగాహన కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఈ రెండేనండి. అప్పుడు వాళ్ళ పట్ల మనకు అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఆ అన్కండిషనల్ లవ్ అనేది మనకి లేదనుకోండి, మళ్ళీ అక్కడ సబ్జెక్ట్ మనం ఫెయిల్ అయినట్టే. మళ్ళీ అనుభవించాల్సింది. రైట్. అయితే ఈ ఈ స్వాధ్యాయ యోగా అనేది ఆ విధమైనటువంటి పరిస్థితి తేనివ్వదు. నిన్న జరిగిన పొరపాటు ఈ రోజు సరి చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది సత్సంగము, స్వాధ్యాయం. స్వాధ్యాయ యోగా అనేది నిన్న జరిగిన పొరపాటుని ఈ రోజున సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే సార్, ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వచ్చాము, ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము, అందులో సక్సెస్ అయ్యాం సార్. సక్సెస్ అయిన తర్వాత ఇంకా వాళ్ళతో మనకు అది అయిపోయిద్దా, లేకపోతే అది సార్ నేను అడిగేది. భౌతిక దేహాలతో ఉన్నంత కాలం ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. భౌతిక దేహాలతో భూమి మీద మనం ఉన్నాము అంటే, భౌతిక దేహాలతో భూమి మీద మనం ఉన్నాము అంటే ఏదో నేర్చుకోవాల్సింది ఉంది. అది మన ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అవ్వచ్చు, ఇరుగు పొరుగు ద్వారా అవ్వచ్చు, తర్వాత బయట వ్యక్తుల ద్వారా అవ్వచ్చు. మనం భౌతిక దేహాలతో భూమి మీద ఉన్నాము అంటే నేర్చుకోవాల్సింది ఉంది అంతే, ఏదో నేర్చుకోవాల్సింది ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా జ్ఞానాన్ని అందించారు సార్ ఇవాళ. అంటే కర్మలు ఈ విధంగా కూడా, ఇటువంటి జన్మలు తీసుకొని కూడా మనం అది ప్రక్షాళన చేసుకోవచ్చు అనేది కొత్త పాయింట్ తెలిసింది సార్. అవును, థ్యాంక్ యూ. చాలా అందిస్తున్నారు. గ్రేట్ అండి, గ్రేట్. అసలు ఈ గ్రూప్ లో సత్సంగంలో ఉన్న వాళ్ళు ఈ మరణానంతర జీవితం అనే సబ్జెక్ట్ మీద డిస్కషన్ లో కూర్చున్నారు అంటేనే చాలా గొప్ప చైతన్యమూర్తులు. అసలు ఈ పదం వింటేనే భయపడేటటువంటి సమాజంలో మనం ఉన్నాం. దాని మీదే మీరు రీసెర్చ్ చేస్తున్నారు, లైఫ్ ఆఫ్టర్ డెత్.
అవును సార్. ఇది రవ్వంత పని చేసిన అద్భుతం జరిగినట్టే మన జీవితంలో. అంటే పరమ గురువుల ప్రణాళిక నెరవేరినట్లే. భయపడాల్సిన ఇందులో అవసరమే లేదు మేడం. ఇందులో భాగమైనందుకు ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుంది సార్. ఈ జన్మలో ఇంత తొందరగా ధ్యానంలోకి వచ్చి ఆత్మజ్ఞానాన్ని స్వీకరిస్తున్నందుకు, మరణం గురించే మనం మొదలు పెట్టినందుకు ఎంతో అది అద్భుతం అనిపిస్తుంది సార్. ఏదో 1 గంట 2 గంటలు చర్చించి వెళ్ళిపోతారు కానీ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి రోజుల తరబడి డిస్కషన్ చేయటం అనేది అది చాలా ఇంపార్టెంట్. సమాజానికి, విశ్వానికి యూట్యూబ్ ద్వారా వెళ్ళటం అనేది చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏ భయాన్ని అయితే జయించాలో దాని గురించే మనం విశ్లేషించుకుంటున్నాం. అంతే. అది మనం అనుకుంటున్నాం, దీని వెనక మన శక్తులే పనిచేస్తుంది. అవును సార్. మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి మనం ఆ ఎరుకతో ఉన్నాం సార్. అవును, ఆ ఎరుక ఉంది. ఇప్పుడు నేను చేస్తున్నాను అనేది లేకుండా ఉండటం కూడా ఎరుకే కదా. అవును సార్. థ్యాంక్ యూ సార్. చాలా గొప్ప జ్ఞానం నాకు అందిస్తున్నారు సార్, మీ సమయాన్ని వెచ్చించి. కృతజ్ఞతలు సార్. మళ్ళీ మేడం, మనం చేసేది ఏమీ లేదు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మేడం. థ్యాంక్ యూ సార్. మనం ఏదైనా సృష్టి చేస్తే ఇప్పటికైనా బయటకు వస్తుంది సార్. అది మీరు ఆలోచన చేసేది ప్రతిదీ సృష్టి. ఓకే, అది బయటకు వస్తుంది, కనిపిస్తుంది కదా సార్. జరుగుతుంది కదా మేడం. ఇప్పుడు కంటి ముందు ఉన్నది అదే కదా. ఫస్ట్ మేము ఇప్పుడు కంటి ముందు ఈ బుక్ ని చదివాము. ఫస్ట్ బుక్ ఇదే సార్ మాది. దాంతో ఎంతో ధైర్యం వచ్చింది. ఫస్ట్ బుక్ చదివిన బుక్ ఇదే సార్. కానీ అర్థం అవ్వదు అనుకున్నాం, ఆ టైంకి అర్థమైంది, ధైర్యం వచ్చింది. ఇదే ధైర్యము చనిపోయిన వాళ్ళందరూ నేర్చుకోవాలి అని అనుకున్నాం అప్పుడు. అది ఇప్పటికి వచ్చింది. థ్యాంక్ యూ, చాలా బాగుంది సార్. ఈ సూసైడ్ కేసు కూడా మీరు విన్నారు కదా. హలో సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి. వారం రోజులు లేకపోతే మాకు ఎట్లా అనిపించింది. ఆ తర్వాత నారాయణ గారు, మేడమ్స్ మీరంతా వినండి. నారాయణ గారు నిన్న క్లాస్ బాగానే చెప్పారు, కానీ నాకు అందులో ఒక్క పదం కొద్దిగా అర్థం కాలేదు. ఆ పదం అంటే ఒక 3 అక్షరాలు. అది చిత్తము అనే పదాన్ని బాగా వాడారు. చిత్తము అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు కదా సార్, చెప్పగలుగుతారా? చిత్తము అంటే మైండ్ కదండి. చిత్తము అంటే కోరిక. చిత్ అంటే మైండ్ అండి. ఏమో సార్ నాకు అది అర్థం కాదు. చిత్ అన్న సత్ అన్న ఒకటే. సత్తు చిత్ అని చెప్పేది అంటే పదం, కానీ అది కాదేమో అనుకున్నా సార్ నేను అనుకోవటం. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రార్థనలో కూడా కరుణామూర్తి దేవ నా చిత్తము సర్వకాల సర్వావస్థలందును నిన్నెడబాయిక అనేది ఒక పదం ఉంది. అంటే నా చిత్తం అంటే అది నా కోరిక అన్నట్టే కదా సార్. అది మరి అదేనా లేకపోతే వేరే అర్థం ఉందని చెప్పి అడుగుదామని చెప్పి అయితే రాత్రి మాస్టర్ క్లాస్ క్లోజ్ అయిపోయింది, లాస్ట్ లో రాలేదు. ఇందాక వచ్చినట్టున్నారు, వెళ్ళిపోయారు. అది దాని గురించి అర్థం కాలేదు సార్. అది కోరికేమో అనుకుంటున్నా సార్ నేను.